తాయారు ఇంకొక మినిస్టర్‌ని తీసుకొని కౌశికి వాళ్ళ ఇంటికి వస్తుంది. వైజయంతి తాయారు మెడలో పూలమాల వేసి కంగ్రాచ్యులేషన్స్ మినిస్టర్ గారు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే తాయారు తన పక్కన ఉన్న మినిస్టర్ వ్యక్తికి చూడండి తన పేరు వజ్రపాటి సుధాకర్. ఈవిడ భార్య. ఇక వాళ్ళిద్దరూ ఉన్నారే అని దాత్రి కేదార్‌ని చూపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ వీళ్ళకి దూరపు చుట్టాలు. ఆ పాప వాళ్ళ అమ్మ డిపార్ట్మెంట్‌ని మోసం చేసి చచ్చిపోయింది అని, ఆ పిల్లగానికేమో తండ్రి లేడు. ఎవరో కూడా తెలీదు అని చాలా ఇక చేసి దాత్రి కేదార్‌ని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అది విని దాత్రి కేదార్‌లయితే బాధపడుతూ ఉంటారు. వాళ్ళ అమ్మ నాయన కేదార్‌కి తన తండ్రి ఎవరో చెప్పు పోయి ఉంటే బాగుండేది అని యువరాజ్ కూడా అంటాడు. ఎగతాళిగా అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. దాంతో కేదార్ తలదించుకుంటాడు. దాత్రికైతే అది చూసి చాలా కోపం వస్తుంది. మా ఆయనకి తండ్రి లేడు, ఎవరో తెలీదని నీకెవరు చెప్పారు? తండ్రి ఉన్నాడు అని ధాత్రి అంటుంది. నిషి, వైజయంతి, యువరాజ్ అయితే కంగారు పడుతూ ఉంటారు. కౌశికి కూడా కంగారు పడుతూ ఉంటుంది. జగదాత్రి ఇప్పుడు ఎందుకు అని ఇక అని కౌశికి చెప్తూ ఉంటుంది. ఇక సారీ వదిన అని ధాత్రి అంటుంది. దాంతో నిషి అయితే మరింత కంగారు పడిపోతూ ఉంటుంది. అందరూ ఇక్కడే ఉన్నారు. మీడియా కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు వీళ్ళందరి ముందు కానీ ఇది నిజం చెప్పేస్తుందా ఏంటి అని నిషి అయితే బాగా కంగారు పడుతూ ఉంటుంది. ఇక ధాత్రి అయితే నిజం చెప్తుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.